2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంత సానుకూలమైనటువంటి ఫలితాలు వచ్చినప్పటికీ కూడా 151 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు తప్ప 22 మంది ఎంపీలు, 50% ఓట్లు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ముగ్గురు ఎంపీలు గెలిచినటువంటి 3 నియోజకవర్గాల మీద ఎందుకు ఈ 3 నియోజకవర్గాలను మనం ఓడిపోయాం అనేటువంటి దాని మీద జగన్మోహన్ రెడ్డి ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ 3 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా గెలవాలి అనేటువంటి దాని మీద ప్రత్యేకంగా దృష్టి సారించి ఒక వ్యూహాన్ని రచిస్తున్నారు. ఈ 3 నియోజకవర్గాల్లో ప్రధానంగా శ్రీకాకుళం నియోజకవర్గానికి సంబంధించినటువంటి విషయాన్ని ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. శ్రీకాకుళం నియోజకవర్గం రామ్మోహన్ నాయుడు, ఈయన అచ్చెన్నాయుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు. అంతకుముందు ఎర్రమనాయుడు ఆ నియోజకవర్గం నుంచి అక్కడ శ్రీకాకుళం జిల్లా నుంచి బాగా పట్టున్నటువంటి తెలుగుదేశం పార్టీ లీడర్లుగా ఉన్నాడు. రామ్మోహన్ నాయుడు 2014లో ఎంపీగా గెలిచాడు, మళ్ళీ 2019లో ఎంపీగా గెలిచినటువంటి పరిస్థితి ఉంది. ఈ నియోజకవర్గాన్ని తమ వైపు తిప్పుకోవాలి అని అంటే ఉన్నటువంటి మార్గాలు ఏమిటి అనేటువంటి దాని మీద దృష్టి సారించినటువంటి జగన్మోహన్ రెడ్డి సామాజిక సమీకరణల మీద ప్రత్యేకంగా ప్లాన్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఈ ఉత్తరాంధ్ర మొత్తం కూడా బీసీకి సంబంధించినటువంటి వాళ్ళు పెత్తందారీ కులంగానే ఉంటారు. వాళ్ళే అన్ని రకాల అన్ని పార్టీల్లో వాళ్ళే ఉంటారు. అక్కడ వెలమ వర్సెస్ కళింగ, అదేవిధంగా మత్స్యకారులు, తూర్పు కాపులు, వీళ్ళందరూ కూడా ఉంటారు. అయితే ఈ బీసీల్లోనే పొలినేటి వెలమ, కొప్పుల వెలమ, ఆది వెలమ, ఈ 3 ఒకటే కాపు సామాజిక వర్గం అనేటువంటి విధంగా ఉంటారు. వీళ్ళకి ఆధారంగా తూర్పు కాపులు ఉండేటువంటి పరిస్థితి. అయితే వీళ్ళు బీసీలు పొలినేటి వెలమ, కొప్పుల వెలమ, అదేవిధంగా ఆది వెలమ. ఈ విషయంలో ఈ ముగ్గురు మధ్య వాస్తవంగా అయితే ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం జిల్లాలో వెలమ వర్సెస్ కళింగ, ఈ రెండింటి మధ్య రాజకీయం ఉంటుంది. వెలమ వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటారు. అదేవిధంగా తూర్పు కాపులు వీళ్ళేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బొత్స సత్యనారాయణ వీళ్ళకి సంబంధించినటువంటి వీళ్ళు. కొప్పులు వేలమేమో ధర్మాన ప్రసాదరావు, ధర్మాన బ్రదర్స్ వాళ్ళు ఉన్నారు. కళింగకు సంబంధించినటువంటి వాళ్ళు కిల్లి కృపారాణి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీటికి సంబంధించినటువంటి. అదేవిధంగా కళింగలో తమ్మినేని సీతారాము, తర్వాత ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసు, అదే తెలుగుదేశం పార్టీకి వచ్చేటికల్లా కోన రవిబాబు, వీళ్ళందరూ రవికుమార్ వీళ్ళు ఉన్నారు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి సామాజిక సమీకరణలో మార్పు ఏంటంటే ఈ వెలమ కమ్యూనిటీకి సంబంధించినటువంటి మొత్తాన్ని 3 కమ్యూనిటీలను వేరు చేయాలి, బీసీలను వీళ్ళ నుంచి వాళ్ళు వేరు చేయాలి అనేటువంటి ప్రయత్నం. రామ్మోహన్ నాయుడు వాళ్ళది పొలినేటి వెలమ కమ్యూనిటీ. ఈ పొలినేటి వెలమ కమ్యూనిటీ అనేటువంటిది ఒక 40 సంవత్సరాలుగా వీళ్ళే పెత్తనం చేస్తున్నారు. ఈ కొప్పుల వెలమ, అదేవిధంగా ఆది వెలమ సంబంధించినటువంటి వాళ్ళందరూ వీళ్ళని, ఈ పొలినేటి వెలమక సంఖ్య వీళ్ళ తక్కువే వాస్తవంగా. కొప్పుల వెలమ అధికంగా ఉంటుంది, ఆది వెలమ వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి మన పేరుతో వాళ్ళు రాజ్యాధికారాన్ని లేకపోతే వాళ్ళే పాలనలో ఉంటున్నారు, వాళ్ళే సీట్లు సంపాదిస్తున్నారు అనేటువంటి దాని మీద పొలినేటి వెలమ వర్సెస్ కళింగ ఉన్నటువంటి దాన్ని ఏం చేశాడు అంటే పొలినేటి వెలమకతే కొప్పులు వెలమని, అదేవిధంగా ఆది వెలమని సోషల్ మీడియా ద్వారాగా కొంత ఒకళ్ళని దూరం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అదేవిధంగా మెజారిటీ వర్గంగా ఉండేటువంటి కళింగ వీళ్ళలో తమ్మినేని సీతారాం, దువ్వాడ వీళ్ళతో పాటుగా కిల్లి కృపారాణి వీళ్ళతో పాటుగా ఈ కొప్పుల వేలమ్మకు సంబంధించినటువంటి ఈ ధర్మాన వాళ్ళ బ్రదర్స్ వీళ్ళందరిని ఉపయోగించి శ్రీకాకుళం జిల్లాలో వీళ్ళని తన వైపు తిప్పుకునేటువంటి పూర్తి స్థాయిలో చేస్తున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా జరుగుతున్నటువంటిది ఏమిటి అని అంటే
ఫిషర్మెన్ కమ్యూనిటీకి ప్రాధాన్యత పెంచడం ద్వారా, మత్స్యకారులకి ప్రాధాన్యత పెంచడం ద్వారా అప్పలరాజు మీద ఉన్నటువంటి వ్యతిరేకత, మంత్రి అప్పలరాజు మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా ఆయన్ని మళ్ళీ కొనసాగించాడు, మంత్రిగా కొనసాగించాడు. రేపు పొద్దున ఆయనకి టికెట్ కూడా ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగా మత్స్యకారులని తనకు అనుకూలంగా మార్చుకుంటున్నాడు. అదేవిధంగా శ్రీ సాయన అనేటువంటి కమ్యూనిటీ కూడా, ఈ కులం కూడా ఒక 5% ఉంది. వాళ్ళను కూడా వీళ్ళు వాస్తవంగా అయితే గౌతు శిరీష వాళ్ళ కమ్యూనిటీ ఇది. శ్రీ సాయన కమ్యూనిటీ, గౌతు శిరీష, గౌతు లచ్చన్న వాళ్ళ కుటుంబానికి సంబంధించి వీళ్ళు తెలుగుదేశంలో ఉన్నారు. వీళ్ళు ఉన్నటువంటి 5%. కానీ తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుంది, గౌతు శిరీష్ ద్వారాగా అప్పలనాయుడు మీద తీవ్రమైనటువంటి విమర్శలు చేయిస్తుంది. దీని ద్వారాగా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజికల్గా ఏం చేస్తున్నారంటే ఫిషర్మెన్ కమ్యూనిటీని తన వైపు తెచ్చుకునేటువంటి విధంగా ఈ టీడీపీ టార్గెట్ చేస్తుంది అనేటువంటి దాని మీద టీడీపీకి వ్యతిరేకంగా వీళ్ళని తన వైపు తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇది ఒక రకంగా ఫిషర్మెన్ కమ్యూనిటీని దగ్గరకు తీసుకురావడం అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొంత కలిసి వచ్చేటువంటి అంశంగానే ఉంది. బొత్స సత్యనారాయణ వాళ్ళు తూర్పు కాపులకు సంబంధించినటువంటి ఆయన ఎలాగూ పక్కనే విజయనగరము, దీంతో పార్లమెంటు కాన్స్టిట్యున్సీ మీద కూడా వీళ్ళ ప్రభావం ఉండేటువంటి విధంగా కూడా కొంత జాగ్రత్త తీసుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పుడు టీడీపీ వైపు ఉన్నటువంటి వాళ్ళు ఎవరు, రామ్మోహన్ నాయుడు వాళ్ళ సంబంధించినటువంటి పులినేటి వెలమ, అదేవిధంగా టీడీపీ ఉండే యాదవ, దేవాంగ, పద్మశాలి వాళ్ళు ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ సామాజిక వర్గాల నేపథ్యంలో కళింగ, ఉప్పుల వెలమ, ఆది వెలమ, తూర్పు కాపు, మత్స్యకారులు వీళ్ళందరూ మెజారిటీ వరకు వీళ్ళందరినీ వైసీపీ తన వైపు తిప్పుకొని వీళ్ళకి అదనంగా ఒరియా బ్రాహ్మణులు వీళ్ళు ప్రతి నియోజకవర్గంలో ఈ పార్లమెంటు కాన్స్టిట్యున్సీలో శ్రీకాకుళం పార్లమెంటు కాన్స్టిట్యున్సీ 7 నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గంలో 10,000 ఓటర్లు ఉన్నారు. వీళ్ళని వైసీపీ వైపు ఆర్గనైజ్ చేస్తున్నారు ఒరియా బ్రాహ్మణులు. అదేవిధంగా వీళ్ళకి అదనంగా ఆల్రెడీ ఎస్సీ ఎస్టీల సంఖ్య కొంత తక్కువే ఉంది, కానీ ఉన్నటువంటి వాళ్ళందరూ ఎక్కువ మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు. ఆ విధంగా ఉన్నటువంటి వెలమల్లో కూడా తమ వైపుకి పులినేటి వెలమని, కొప్పుల వెలమని, ఆది వెలమని వేరు చేసి మిగతా బీసీ సామాజిక వర్గాలను తమ వైపు తెచ్చుకొని, ఎస్సీ ఎస్టీలు బ్రాహ్మణులను తన వైపు తెచ్చుకొని, మత్స్యకారులను ప్రధానంగా తన వైపు తెచ్చుకోవడం ద్వారాగా ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా శ్రీకాకుళం నియోజకవర్గంలో గెలవాలి అనేటువంటి ప్రయత్నాల్లో ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తుంది. అందుకు అనుగుణంగానే జగన్మోహన్ రెడ్డి పావులు కదుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటుగా కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రచారం ఏమిటంటే అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు మధ్య కూడా కొన్ని విభేదాలు ఉన్నాయి అనేటువంటిది కూడా సోషల్ మీడియా ద్వారా కొంత ప్రచారం చేస్తున్నారు. రామ్మోహన్ నాయుడు మళ్ళీ గెలవటము, రాజకీయంగా కొంత ఎదగటము లోకేష్కి కూడా ఇష్టం లేదు అనేటువంటి చర్చను కూడా సోషల్ మీడియా ద్వారాగా జనంలోకి పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ విధంగా ఎట్టి పరిస్థితిలో కూడా రామ్మోహన్ నాయుడిని ఓడించడమే లక్ష్యంగా చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి వ్యూహాలు ఫలిస్తాయా లేదనేటువంటిది చూడాల్సినటువంటి